అమ్మనైతే మళ్ళీ అయితే హాస్పిటల్కి అయితే తొడుక్కురావాల్సి వచ్చింది. ఎందుకంటే ముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే తగ్గలేదు. అందుకని అయితే ఈసారి అయితే మెట్రో హాస్పిటల్కి అయితే ప్రైవేట్కి అయితే వచ్చాను. నేను ఉండేది వచ్చి హవల్లీ. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన హాస్పిటల్ ప్లేస్ వచ్చి సాల్మియా. ఇది బ్లాక్ 3లో ఉంది. ఇది కొత్తగా ప్రారంభించారు మెట్రో హాస్పిటల్ అని. ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా ఉన్నది. నేను వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది 5వ నెంబరు సాల్మియా దగ్గర. మొత్తానికైతే హాస్పిటల్ దగ్గరికి అయితే చేరుకున్నాను. వీళ్ళకి ఇది ఒక్కటే కాదనమాట, ఇంకా అయితే బ్రాంచ్లు అయితే ఉన్నాయి. మేము ఇక్కడికి లోపలికి అయితే వెళ్ళగానే బతాకైతే తీసుకొని అయితే ఓపీ అయితే ఇస్తారు, మనకి ఏం ప్రాబ్లం అనేది రాసుకొని. హాస్పిటల్ పేరు చూస్తున్నారు కదా, మెట్రో మెడికల్ గ్రూప్. ఇక్కడ ఏమేమి ఆఫర్లు ఉన్నాయి పైన అయితే వేసారు చూడండి. ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. సార్ అయితే ఎంఆర్ఐ స్కాన్కి అయితే రాశాడు. వాళ్ళు ఎక్స్రే ఫోటో తీయకుండా వాళ్ళు అయితే సీడీ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏదో కొత్తగా ఉన్నది నాకైతే. డాక్టర్ అయితే అదైతే చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదంతా ప్రాబ్లం అయితే ఏం కాదు, ఎక్సర్సైజ్ చేసి మెడిసిన్ అయితే తీసుకుంటే పోతుందని చెప్తున్నారు. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉన్నది కాబట్టి 14 దినాలు అయితే ఎక్స్రేకి అయితే కట్టాను. దాంట్లో అయితే నాకు 4 దినాల 200 అయితే వెనక్కి అయితే వచ్చింది. మెడిసిన్స్కి అయితే 26 దినాలు అయితే కట్టాను. దాంట్లో అయితే క్యాష్ బ్యాక్ ద్వారా అయితే నాకు 3 దినాల 750 ఫిల్స్ అయితే వెనక్కి అయితే వచ్చింది. హాస్పిటల్లో చూపించుకోవడం అయితే అయిపోయింది. అమ్మకైతే తగ్గాలని అయితే ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను, మళ్ళీ రాకుండా హాస్పిటల్కి. రూమ్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే పెట్రోల్ కూడా పట్టుకున్నాను, పొద్దున్నే డ్యూటీకి ఇబ్బంది రాకుండా. 10:30 అయితే అయింది. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళి తిని పడుకోవాలి. ఇంకా ఎంత టైం పడుతుందో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.